రైట్. ఎన్నికల ముందు టీడీపీలో అభ్యర్థుల ఎంపిక గందరగోళంగా మారింది. సీట్ల ఎంపిక ప్రక్రియ మంత్రుల సీట్లకు ఎసరు తెచ్చిపెడుతోంది. మంత్రి గంటా శ్రీనివాసరావు, సిద్ధా రాఘవరావులను ఎంపీలుగా పోటీ చేయాలంటూ చంద్రబాబు చెప్తుండగా ఇద్దరూ వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి ఆదినారాయణ రెడ్డిని కడప ఎంపీ స్థానానికి వెళ్లాలని ఆదేశించారు. ఎంపీగా పోటీ చేసేందుకు ఆదినారాయణ రెడ్డి అంగీకరించిన గంటా, సిద్ధా మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. తాము ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తామని చెప్తున్నారు. మరోవైపు స్పీకర్ కోడెల శివప్రసాదరావు సీటు కూడా టీడీపీ అధిష్టానం ఎసరు పెట్టేలా ఉంది. కోడెలను నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని సీఎం కోరుతూ వస్తున్నారు. అయితే మరోవైపు మంత్రి జవహర్కు కూడా సీటుపై ఇంతవరకు ఎలాంటి హామీ దక్కలేదు. వీరంతా కూడా ఎంపీగా పోటీ చేసేందుకు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల కార్యకర్తలు వ్యతిరేకిస్తుంటే కొన్ని చోట్ల అభ్యర్థులే వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఖచ్చితంగా మేము ఎమ్మెల్యే అభ్యర్థిగానే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వారి తమ ఆశను అధిష్టానానికి తెలియజేస్తున్నారు. అధిష్టానం అయితే మాత్రం ఎంపీగా పోటీ చేయాలంటూ వారి మీద ఒత్తిడి తీసుకొస్తోంది. ప్రస్తుతం వీటన్నిటికి సంబంధించి పూర్తి సమాచారం అందిస్తారు మా ప్రతినిధి ఎంపీరావు. లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎంపీరావు, మొత్తంగా టీడీపీ అధిష్టానం ఎలా వెళ్లబోతోంది ఎంపీ స్థానాలకు సంబంధించి? అంటే టీడీపీలో అభ్యర్థులు దొరకనుకోవాలా లేకపోతే వేరే అనుకోవాలో తెలియదు, కానీ మంత్రులుగా చేసినటువంటి వారికి ఇప్పటి వరకు కూడా సీట్లు కన్ఫర్మ్ కాలేదు. సుమారు ఒక 4 మంత్రులకి, మాజీ మంత్రులకి కూడా ఇంతవరకు సీటు కన్ఫర్మ్ కాలేదు. పైగా వారందరినీ కూడా కొంతమంది మంత్రులను ఎమ్మెల్యేలకు బదులుగా ఎంపీగా వెళ్ళాలని చెప్పి కూడా అధిష్టానం సూచిస్తుంది. ఉదాహరణకు ప్రకాశం జిల్లాకు చెందినటువంటి మంత్రి సిద్ధా రాఘవరావు దర్శి నియోజకవర్గం నుంచి ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆయన మొదటి నుంచి కూడా తనకు మళ్ళీ దర్శి టికెట్ కావాలని అడుగుతున్నప్పటికీ కూడా లేదు, ఒంగోలు ఎంపీగా పోటీ చేయాలని చెప్పి అధిష్టానం సిద్ధా రాఘవరావుకు సూచిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి పేరు పరిశీలనకు వచ్చినప్పటికీ కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి అసలు పార్టీలో ఉంటారా, పార్టీలో మారుతారా అనేది, పార్టీ మారిపోతారనే దాని మీద స్పష్టత లేదు. ఆయన రేపు ఎల్లుండో వైసీపీలోకి వెళ్ళిపోతున్నారని చెప్పి ఇప్పటికే సమాచారం అందినటువంటి నేపథ్యంలో ఒంగోలు నుంచి మంత్రి సిద్ధా రాఘవరావుని బరిలోకి దించాలని చెప్పి కూడా అధిష్టానం నిర్ణయించింది. దానికి అనుగుణంగానే సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా మంత్రికి సూచించింది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నేను ఒంగోలు నుంచి ఎంపీగా వెళ్ళలేను, నాకు ఎమ్మెల్యేనే కావాలి అని చెప్పి కూడా సిద్ధా రాఘవరావు అధిష్టానాన్ని కోరుతున్నారు. మరి అధినేత చంద్రబాబు నాయుడు సిద్ధా రాఘవరావు కోరికను మన్నిస్తారా లేదా అన్నది వేచి చూడాలి. ఇది ఒక మంత్రి సిచ్యువేషన్. మరొక మంత్రి, సీనియర్ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిస్థితి కూడా ఇప్పుడు ఎలా ఉందంటే, అసలు గంటా శ్రీనివాసరావుకు సీటు కన్ఫామ్, ముందుగా ఆయన పేరే ఉంటుందని చెప్పి ఊహించినటువంటి సీటుకు ఆయన సీటుకు కూడా ఇప్పుడు ఎసరు పడింది. ఎందుకంటే గంటా శ్రీనివాసరావు భీముల సిట్టింగ్ స్థానం, ఆ సిట్టింగ్ నుంచి కాసేపు ఏమో లోకేష్ వస్తారని, కాసేపు లక్ష్మీనారాయణ వస్తారని చెప్పి ప్రచారం జరుగుతుంది. అయితే సీటింగ్ గంటా శ్రీనివాసరావుని విశాఖ ఎంపీగా పోటీ చేయాలని అధిష్టానం ఇప్పటికే 2 పర్యాయాలు గంటా శ్రీనివాసరావుని కోరింది. అయితే గంట ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నేను ఎంపీగా వెళ్ళలేను, నాకు ఎమ్మెల్యే సీటే కావాలి, విశాఖ జిల్లాలో విశాఖ తూర్పు లేదంటే అనకాపల్లి సీట్ ఇవ్వండి అని చెప్పి కూడా గంటా శ్రీనివాసరావు కోరుతున్నారు. మరి సిద్ధా రాఘవరావు సీనియర్ మంత్రి, గంటా శ్రీనివాసరావు కూడా సీనియర్ మంత్రి, ఈ ఇద్దరు మంత్రులను కూడా ఎంపీలుగా వెళ్ళాలని సూచిస్తున్నప్పటికీ కూడా వీరిద్దరూ కూడా వెనకంజ వేస్తున్నారు. ఎంపీలుగా వెళ్ళలేము, మాకు ఇది ఎక్కడ తలనొప్పి, మేము ఎమ్మెల్యేగా వెళ్దాము, చాలా బాగా కష్టపడి పనిచేసాం పార్టీలు అనుకుంటా ఉంటే ఇప్పుడు ఎంపీగా వెళ్ళమని చెప్పి కొత్త ట్విస్ట్ ఇస్తున్నారు అని చెప్పి వీరిద్దరు కూడా డైల్మాలో పడ్డారు. మరొక సీనియర్ నాయకుడు స్పీకర్ కోడెల శివప్రసాదరావు పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. స్పీకర్ సత్తెనపల్లి లేదా నర్సరావుపేట నుంచి ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలని చెప్పి అడుగుతూ ఉంటే లేదు, నువ్వు నర్సరావుపేట ఎంపీగా పోటీ చేయాలని అధిష్టానం ఆయన మీద ఒత్తిడి తీసుకొస్తుంది. నర్సరావుపేటకు సంబంధించి గత 3 రోజులుగా సిట్టింగ్ చేస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు ఎంపీ అభ్యర్థి మీద కానీ ఎమ్మెల్యే స్థానాల మీద కానీ నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇక మరొక మంత్రి జవహర్ పరిస్థితి అయితే ఇంకా అత్యంత దారుణంగా ఉంది. జవహర్ మీద ఉన్నటువంటి అలిగేషన్స్ దృష్ట్యా అసలు ఆయనకి సీట్ ఇవ్వడానికి అధినేత నిరాకరిస్తున్నారు. అంటే వరుసగా మంత్రులు సిద్ధా రాఘవరావు, జవహర్, గంటా శ్రీనివాసరావు వీరంతా కూడా ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు. ఇలాంటి మంత్రులకే చుక్కెదురైంది. 2 మంత్రులనేమో ఎంపీగా వెళ్ళాలని చెప్తున్నారు, ఒక మంత్రికి అయితే అసలు సీట్ ఇవ్వలేనని చెప్పి అధిష్టానం చెప్తుంది. మరొక సీనియర్ నాయకుడు కోడెల శివప్రసాదరావును నర్సరావుపేట ఎంపీగా కూడా బరిలోకి దిగాలని చెప్పి అధిష్టానం ఆదేశిస్తుంటూ వీరంతా కూడా తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే తాము అసెంబ్లీని ఎమ్మెల్యేగానే పోటీ చేస్తామని చెప్పి వారికి కావాల్సినటువంటి స్థానాల్లో ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. కొంతమంది అయితే సిద్ధా రాఘవరావు లాంటి నేతలు అయితే దర్శిలో ప్రచారం కూడా ప్రారంభించేశారు. ఇలాంటి సమయంలో మాగుంట శ్రీనివాసరెడ్డి లేడు, నువ్వు బరిలో దిగాలి, నువ్వు ఎంపీగా వెళ్ళాలని కోరుతూ ఉంటుందో నాకేం చేయాలో అగమ్య గోచరంగా ఉంది, నేనేం చేయలేని పరిస్థితి, నాకు ఎంపీగా వెళ్ళలేను అని చెప్పి సిద్ధా రాఘవరావు వాపోతున్న పరిస్థితి. మరొక మంత్రి, సీనియర్ మంత్రి రాయదుర్గంకు చెందిన కాలువ శ్రీనివాసుల పరిస్థితి కూడా ఇదే రకంగా తయారైంది. కాలువ శ్రీనివాసులకు సీట్ ఇవ్వద్దు, సీట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిస్తామని చెప్పి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే నేను ఇండిపెండెంట్గానే పోటీ చేస్తానని చెప్పి దీపక్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా ప్రస్తుతం
ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలంతా కూడా మంత్రులకు తలనొప్పిగా మారినాయి. మంత్రుల సీట్లకు పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా ఓవరాల్గా అధిష్టానానికి తీవ్ర చిక్కులు తెచ్చిపెడుతుంది. 120 సీట్లు అయితే ఎలాంటి సమస్య లేకుండా ఇప్పటికే 120 సీట్లు ఫైనల్ అయిపోయి మిగిలినటువంటి 50 సీట్ల విషయంలో మాత్రం అధినేత గందరగోళంలో పడ్డారు. మంత్రులు కూడా చిక్కులు తప్పడం లేదు. రైట్ రావు, థ్యాంక్ యూ.